హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనము ఈ స్ట్రైట్ లైన్స్ని ఎలా డ్రా చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపించాను కదా. స్ట్రైట్ లైన్స్ ఇంకా జిగ్జాగ్ లైన్స్ ఇవి ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను. ఈ విధంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు రౌండ్ నెక్ని ఎలా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తున్నానండి. ఫస్ట్ మనము ఈ విధంగా ఒక ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంకొక ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసామంటే ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసింది 2 లేయర్స్ అనేది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకున్నాం కదా, 4 లేయర్స్ అనేది వచ్చింది. ఈ విధంగా 4 లేయర్స్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కటింగ్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్లు కూడా వస్తాయి. లేదంటే ఇప్పుడు మనం స్టిచ్ చేసేది బ్యాక్ పార్ట్ కదా, సో ఈ విధంగా రౌండ్ నెక్ అనేది కట్ చేయడం కోసం నేను ఈ విధంగా ఫోల్డ్ చేశానండి. మీరు ఇలా 4 ఫోల్డ్ చేసుకొని ఒకేసారైనా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఒక ఫోల్డ్ చేసుకొని దాన్ని బ్యాక్ సైడ్ని ఒక పార్ట్ని కట్ చేసిన తర్వాత దాన్ని వేస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొక పార్ట్ని అయినా కట్ చేసుకోవచ్చు. లైనింగ్ ఇంకా మెయిన్ పీస్ లాగా ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకొని నేను క్లాత్ని అనేది కట్ చేస్తున్నాను. ఇది మనం రఫ్గా చూపించడం కోసం అయితే స్టిచ్ చేస్తున్నాను. బ్లౌజ్కి ఇంకా మనము ఏమి కూడా స్టిచ్చింగ్ అనేది చేయట్లేదు. రౌండ్ నెక్ని ఎలా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఒక చిన్న చూపించడం కోసం ఇలా రఫ్గా నేను ఫోల్డ్ చేసేసుకొని రౌండ్ నెక్ని అనేది కట్ చేసి చూపిస్తున్నాను. దీనికి మెజర్మెంట్స్ అంటూ ఏమీ ఇక్కడ నేను తీయలేదండి. అందుకనే నేను ఇక్కడ 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఈ విధంగా ఫస్ట్ ఒక బాక్స్ లాగా అంటే ఎల్ షేప్ లాగా మార్కింగ్ అనేది వేసాను. దాన్ని ఈ విధంగా రౌండ్ నెక్ లాగా మార్కింగ్ అనేది వేసి ఇలా కట్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ ఎల్ షేప్ అనేది స్కేల్ని యూజ్ చేసి మార్కింగ్ వేసుకోండి. మీకు ఈ రౌండ్ అనేది నీట్గా రావడం కోసం ఏదన్నా రౌండ్ ఆబ్జెక్ట్ ఏదన్నా ఉంటే దాన్ని బేస్ చేసుకొని మీరు మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలా రౌండ్ మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను 4 లేయర్స్ వేసాను కదా, ఇది మనకి కట్ చేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఏదన్నా కానీ 2 లేయర్స్ అవుతుంది. సో ఈ విధంగా నేను 2 లేయర్స్ అనేది సపరేట్ చేసుకుంటున్నాను. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, మనకి 2 నెక్కులు కూడా ఒకే లెంత్లో వచ్చాయి. నార్మల్గా అయితే మనం ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపించడం కోసమని ఈ విధంగా రౌండ్ మార్కింగ్ అనేది వేసి రెండింటిని కూడా ఒకే ప్రాసెస్లో కటింగ్ అనేది చేసి ఇలా చూపిస్తున్నానండి. ఇది మనకి ఒకటేమో లైనింగ్ ఇంకొకటేమో మెయిన్ ఫ్యాబ్రిక్ లాగానే ఈ విధంగా కటింగ్ అనేది చేశాను. ఇప్పుడు ఈ 2 క్లాత్లు అనేది మనం స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు జరిగిపోతుంటాయి. సో అలా జరగకుండా ఉండాలంటే ఇలా పిన్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టుకున్నామంటే మనకి ఈ క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. మనం రౌండ్ నెక్ అనేది కట్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. మెయిన్గా బిగినర్స్ కండి ఈ క్లాత్ అనేది మనం స్టిచ్ చేసేటప్పుడు కింది క్లాత్ కొంచెం నెక్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ జరిగిపోతుంది. సో ఈ విధంగా పిన్స్ అనేది మీరు ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నారంటే ఇలాంటి నెక్లు లేదంటే హ్యాండ్ డిజైన్ ఏవైనా చేసేటప్పుడు ఇలా మీరు పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది. ఈ విధంగా పిన్స్ పెట్టేసిన తర్వాత ఈ రౌండ్ నెక్ చుట్టూ స్టిచ్ అనేది వేయడం మీకు సరిగా రాదు కదా, సో అందుకోసం మీరు 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచు మార్కింగ్ అనేది వేసుకోండి. టేప్ని యూజ్ చేసి మార్కింగ్ అనేది వేసుకోండి. నేను ఇక్కడ ఫ్రీ హ్యాండ్ తోటి నాకు తెలుసు కదా, సో అందువల్ల నేను 1/2 ఇంచు మార్జిన్ అనేది వేస్తున్నాను. మీరు కరెక్ట్గా టేప్ తోటి మెజర్ చేసుకొని మార్కింగ్ అనేది వేసుకోండి. 1/2 ఇంచు లేదంటే 1/4 ఇంచు మార్జిన్ తోటి చుట్టూ అవుట్లైన్గా ఒక మార్కింగ్ అనేది వేసుకొని దాని చుట్టూనే ఈ లైన్స్ డ్రా చేసుకుంటాం కదా, దాని మీద స్టిచ్ వచ్చే విధంగా మీరు స్టిచ్ చేశారంటే మీకు ఈజీగా ఉంటుంది. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లాంటిది వస్తుంది కదా, సో ఈ విధంగా మార్కింగ్ వేసుకొని దాన్ని బేస్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారంటే మీకు స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది. పక్కన వాళ్ళు మోడల్ డ్రెస్సులు వేసుకుంటే వాళ్ళకేమీ స్టిచ్చింగ్ నేర్చుకోబట్టి ఎన్ని రకాల డ్రెస్సులు అయినా వేసుకుంటారు. మనం కూడా నేర్చుకుంటే బాగుంటుంది అనే ఇంట్రెస్ట్ తోటి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది, కానీ తీరా వచ్చి నేర్చుకుందామని చూస్తే ఇది పెద్ద టాస్క్ లాగా. అసలు ఈ కటింగ్ ఏంటి ఇంకా నేను వాటి గురించి చెప్పలేదు, అంటే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అవన్నీ ఇంకా మీకు చెప్పలేదు కదా. సో వాటి మెజర్మెంట్స్ దగ్గరికి వెళ్ళేసరికి అసలు ఏంటి 7 ఏంటి 5 ఏంటి షోల్డర్ ఏంటి ఆర్మ్ రౌండ్ ఏంటి ఇవన్నీ పెద్ద కన్ఫ్యూజన్లా ఉంటాయి. స్టార్టింగ్ నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు కూడా నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. తర్వాత ఇంకా ఒక 2 డేస్ 1 డే అలా మార్కింగ్ వేసేది చూస్తుంటే తర్వాత అర్థమైంది.
మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేటప్పుడు పాదాన్ని మన సైడ్ మూవ్ చేసుకోవాలి. అలా హ్యాండ్ తోటి లైట్‌గా ఇలా మూవ్ చేసిన తర్వాత చిన్నగా స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనము క్లాత్‌ని అనేది మిషన్‌లోకి సెట్ చేసేటప్పుడు పాదాన్ని అనేది ఎత్తి ఆ తర్వాత క్లాత్‌ని సెట్ చేసిన తర్వాత మనము ఈ విధంగా స్టిచ్ అనేది చిన్నగా కొంచెం కొంచెంగా స్టిచ్ అనేది ఇలా పాదాన్ని ఎత్తుతూ రౌండ్ అనేది తిరుగుతుంది కదా! అక్కడ పాదాన్ని ఎత్తుతూ ఇలా క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ పావించు మార్జిన్ తోటి స్టిచ్ అనేది నీట్‌గా వేసుకోవాలి. ఈ ప్రాసెస్‌లో మనం నెక్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత థ్రెడ్ కట్ చేసేటప్పుడు కూడా మనము ఒక 2 ఇంచెస్ అనేది అంటే నీడిల్‌కి ఎక్కువ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి. అంటే వెంటనే దాని పక్కనే కట్ చేసామంటే నెక్స్ట్ మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు ఈ థ్రెడ్ అనేది సపరేట్ అవుతుంది. బాబిన్‌లో నుంచి పైన మిషన్‌లో పెడతాం కదా థ్రెడ్, ఆ థ్రెడ్ అనేది సపరేట్ అవుతుంది. సో 2 ఇంచెస్, 3 ఇంచెస్ ఎక్స్ట్రా థ్రెడ్ ఉంచుకొని ఆ తర్వాత కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము నెక్ చుట్టూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ రౌండ్ అనేది మనకి నీట్‌గా అంటే ఇది రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా! దీన్ని కరెక్ట్ సైడ్‌కి స్టిచ్ అనేది వేసుకొని టాప్ స్టిచ్ అనేది ఇంకొకటి వేసుకోవాలి కదా! ఆ విధంగా వేసుకోవాలంటే క్లాత్ అనేది టైట్‌గా పట్టేసినట్టు ఉంటుంది. డైరెక్ట్‌గా మనము ఇలా కట్స్ అనేది వేసుకోకుండా స్టిచ్ చేసామంటే మనము నెక్ చుట్టూ క్రాస్‌గా కట్స్ అనేది పెట్టిన తర్వాతే నెక్‌ని అనేది కరెక్ట్ సైడ్‌కి టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మీకు అర్థం అవ్వడానికి ఇలా చిన్నగా అంటే నెక్‌కి స్టిచ్ ఉంది కదా! ఆ స్టిచ్ కన్నా కొంచెం లోపలికి కటింగ్ అనేది చేశాను. సో, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా అటు సైడ్ అనేది వెళ్ళిపోతుంది. ఎంత జాగ్రత్తగా కట్ చేసినా కానీ స్టిచ్ అనేది లోపలికి కట్ అవుతుంది మనం కట్ చేసేటప్పుడు. అలా నెక్ లోపలికి కాకుండా మనకి బయట సైడ్ వరకే క్లాత్ అనేది కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఒకవేళ మీరు అలా కట్ చేశారంటే ఏ విధంగా మళ్ళీ స్టిచ్ వేసుకొని అరేంజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపించడానికి స్టిచ్ అనేది వేస్తున్నాను. నెక్ దగ్గర కట్స్ ఇచ్చేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా మనము కట్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. కొంచెం కట్ అయిందంటే పర్లేదు. ఒకవేళ ఎక్కువ కట్ అయిందంటే మనకి నెక్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో, ఈ విధంగా కొంచెం కట్ అయిందనుకోండి, మనకి ఎక్కడైతే కట్ అయిందో ఆ కట్ అయిన దగ్గర నుంచి ఈ విధంగా ఒక స్టిచ్ అనేది పైనుంచి కిందికి ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఆ నెక్‌లోకి కలిపేసుకున్నామంటే మనకి ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. ఇలా మనకి కొంచెం క్లాతే కట్ అయినప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. అదే ఎక్కువ క్లాత్ కట్ అయిందంటే మనకి నెక్ అనేది అసలు సరిగ్గా రాదండి. సో, ఎంత మేనేజ్ చేయాలన్నా కానీ మనకి నెక్ అనేది కొంచెం డీప్ వచ్చేస్తది. ఇలా కొంచెం క్లాత్ కట్ అయినప్పుడు ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం నెక్ చుట్టూ కూడా కట్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ అనేది ఈ విధంగా ఖర్చులు కనిపించకుండా కరెక్ట్ సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్నప్పుడు మనకి ఖర్చులు అనేది లోపలికి వెళ్ళిపోతాయి. పైన సైడు అలాగే లోపల సైడు 2 సైడ్‌లు కూడా నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని నీట్‌గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా కిందున్న క్లాత్ అనేది మనకి పైకి అస్సలు కనిపించకూడదండి. ఆ విధంగా అరేంజ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ టాప్ స్టిచ్ వేసేటప్పుడు కూడా పావించి మార్కింగ్ తోటి టేప్‌తో మెజర్ చేసుకొని చుట్టూ కూడా మార్కింగ్ అనేది వేసుకొని దాని మీదే స్టిచ్ వేసుకోండి. అలా వేసుకుంటే మీకు ఈజీగా అంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లాంటి అంటే స్టిచ్ అనేది ఈక్వల్‌గా వస్తుంది. సో, ఈ విధంగా ఫస్ట్ మార్కింగ్ అనేది వేసుకొని స్టిచ్ చేసిన తర్వాత మీకు కొంచెం బాగానే వస్తుంది అనుకున్నప్పుడు ఇంకా మార్కింగ్ ఏం లేకుండా మీరు డైరెక్ట్‌గా అయినా కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. మనం క్లాత్‌ని కింది సైడ్ ఉండే క్లాత్ అనేది కిందికే ఉండాలి. పైకనేది అస్సలు రాకూడదండి. ఇలా కొంచెం కొంచెంగా క్లాత్‌ని అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ కూడా ఒకే లెంగ్త్‌ని మెయింటైన్ చేస్తూ వేయడం అనేది ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నేను హాఫ్ కంటే ఎక్కువే ఒకే లెంత్‌ని మెయింటైన్ చేస్తూ స్టిచ్ అనేది వేశాను. ఇక్కడ కొంచెం అనేది ఆహ్, ఎట్లా అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి అంతా ఒకే లెంత్‌లో రాదు కదా! సో, ఎగుడు దిగుడులాగా ఎలా స్టిచ్ వస్తది అనేది చూపించడం కోసం కొంచెము అన్‌ఈవెన్‌గా స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇక్కడ చూస్తే మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను. మీకు అర్థమవుతుంది. ఈ ప్రాసెస్‌లో మనం క్లాత్‌ని అనేది అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత థ్రెడ్ కట్ చేసే ప్రతిసారి కూడా కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ ఉండేలాగా చూసుకొని అంటే మిషన్‌కి ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కొంచెం దగ్గరికి కాకుండా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మాత్రమే కటింగ్ అనేది చేసుకోండి థ్రెడ్‌ని.
మనకి పైన టాప్ స్టిచ్ వేసిన తర్వాత లుక్ ఇలా ఉంటుంది. నేను ఇక్కడ కొంచెం చూపిస్తానని చెప్పాను కదా, అన్‌ఈవెన్‌గా స్టిచ్ ఎలా వస్తుంది అనేది. ఆ విధంగా వేసుకోకూడదండి, రాంగ్. మనకి ఈ విధంగా ఒకే లెంత్‌ని మెయింటైన్ చేస్తూ వేసుకుంటే స్టిచ్ అనేది నీట్‌గా అలా ఉంటుంది. ఇలా మనము కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకనేది స్టిచ్ అనేది నీట్‌గా రాదు. సో, ఈ విధంగా వస్తుంది. అలా రాకుండా ఒకే లెంత్ వచ్చే విధంగా ప్రాక్టీస్ అనేది నీట్‌గా చేయండి. మీకు నీట్‌గా వచ్చేంత వరకు కూడా వేస్ట్ క్లాత్ తోటి కట్ చేసుకొని రౌండ్ నెక్‌లని ప్రాక్టీస్ అనేది చేసిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొక నెక్ని ఎలా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.